హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు ప్రెషర్ కుక్కర్లో గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ ఇలానే చేస్తుంది. త్వరగా 10 నుంచి 15 నిమిషాల్లో రెడీ చేసేస్తుంది. చాలా సింపుల్ చేసుకోవడం, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండుని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా లోపల వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 స్పూన్ల పచ్చెనగ పప్పును కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నువ్వుల్ని కూడా తీసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే నువ్వులు త్వరగా మాడిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ధనియాలు, పట్ట, అలాగే 3 లవంగాలు, ఒక 10 ఎండుమిరపకాయలు, మీ కారానికి తగినంత ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వండి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఎండుమిరపకాయలు, ధనియాలు వాటిని కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని వాటరు, ఉప్పును కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వంకాయల్ని ఈ విధంగా మధ్యలోకి గుత్తులుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని ఈ వంకాయ లోపలికి మధ్యలోకి ఈ విధంగా స్టఫ్ చేయాలి. ఎంత పెద్ద వంకాయ అయినా తీసుకోండి, చాలా టేస్టీగా త్వరగా ఉడికిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో అయితే చిన్న వంకాయలు అయితే బాగుంటాయి, కాకపోతే నెల్లూరు వంకాయలతో ఎలాంటి పెద్ద వంకాయలైనా చిన్న వంకాయలైనా ఎలాంటి వంకాయలతో చేసినా కూర చాలా టేస్టీగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. అది బాగా వేడైన తర్వాత 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకున్నారంటే మనకు ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా లైట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటాని ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఆ తర్వాత వంకాయలని మనము స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు వంకాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలాలో ఉప్పు వేసాము, అలాగే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసాము కదా, కొంచెంగా యాడ్ చేసుకొని మనకు సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి, లేదంటే ఉప్పు ఎక్కువ అయిపోతే కూర అంత బాగోదు. చూసారు కదా, ఈ విధంగా వంకాయల కలర్ చేంజ్ అయిన తర్వాత మిగిలిన మసాలాని యాడ్ చేసేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా దీని లోపలికి యాడ్ చేసేసుకోవాలి. 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. చూసారు కదా, బాగా కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకొని తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ పెట్టారంటే వంకాయ బాగా చిమిడిపోయి మెత్తగా అయిపోతుంది. హై ఫ్లేమ్లో 1 విజిల్ పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరీ వాటర్ ఎక్కువ పోసుకోకండి, నీళ్ళుగా ఉంటుంది కూర. మనకు గుత్తి వంకాయ ముద్దగా ఉంటేనే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.